అన్నారు, పప్పు అన్నారు, ఆంధ్ర పప్పు అని ముద్రేశారు. దేనికి పనికిరాడు, తెలుగుదేశం పార్టీకి వేస్ట్ అన్నారు. అన్ని విమర్శలని భరిస్తూ క్రిందటి 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైనటువంటి సందర్భంలో నారా లోకేష్ అక్కడి నుండి తనని తాను ముందు మానసికంగా సిద్ధం చేసుకున్నాడు. భారతదేశ చరిత్రలో అనలేం కానీ, ఎందుకంటే భారతదేశ చరిత్రలో చాలా జరుగుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ట్రోల్ అయినటువంటి వ్యక్తి నారా లోకేష్. ఆయన హావభావాలు, ఆయన నడక, ఆయన నడత, ప్రతి దాన్ని ట్రోల్ చేశారు. బట్ వాటి నుంచి ఆయన డీలా పడిపోయి పక్కకి వెళ్ళిపోకుండా తన లోపాలను అధిగమించుతూ వచ్చారు. ఒకటి, తనకి సంబంధించి భాషపరంగా ఇంగ్లీష్ మీడియంలో స్టాన్ఫర్డ్ లాంటి వాటిలో చదవడం వల్ల తెలుగు మీద రానటువంటి స్పష్టత కారణంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నానని గమనించి అకుంఠిత దీక్షతో తెలుగులో సక్సెస్ అయ్యారు. ఇవాళ తెలుగులో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నారు. అది లోకేష్ సాధించినటువంటి అంశం. రెండవది, ఒకసారి నియోజకవర్గంలో ఓడిపోతే పారిపోయి వేరే నియోజకవర్గాలు ఎత్తుక్కునేటటువంటి దశ నుంచి పోయిన చోటనే, అది కూడా సామాజిక వర్గంతో సంబంధం లేని బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుని మొదటిసారి దెబ్బతిన్న, మరొకసారి అన్ని రకాల కులతంత్రాలు వేస్తున్న అక్కడే కూర్చుని విజయం సాధించారు లోకేష్. అది భారీ మెజార్టీతో. అది లోకేష్ సాధించినటువంటి రెండవ అద్భుతం. పార్టీ శాంతం ఏమైపోతుంది అన్నటువంటి దశలో అసలు పార్టీ తరపున మాట్లాడడానికి కార్యకర్తలు భయపడి నాయకులు బయటికి రావడానికి వణుకుతున్న రోజులలో పాదయాత్ర ద్వారా పార్టీని ఉన్నత స్థితికి తీసుకొచ్చి ఇవాళ 93% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వాడు నారా లోకేష్. తాజా పరిణామాలు చూస్తుంటే లోకేష్ దిశగా రాజకీయం తెలుగుదేశం పార్టీ మళ్ళుతోంది. ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్కళ్ళది. 2019 లేదా వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన జరిగిన పరిణామాల్లో అంతకుముందు చంద్రబాబు రాజశేఖర రెడ్డి రాజకీయం, అలా అనేకంటే కూడా చంద్రబాబు కాంగ్రెస్ రాజకీయమే సుదీర్ఘకాలం పాటు నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఎన్టీఆర్ వర్సెస్ కాంగ్రెస్ దశ నుంచి బాబు వర్సెస్ కాంగ్రెస్ అన్నటువంటి దశ నడిచింది. బట్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు సుదీర్ఘకాలం పాటు నడిచింది. ఆ తర్వాత చూసుకుంటే స్వయంగా ఇక ఆ టర్మ్ అయిపోయింది. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకుని సీఎం, ఎక్స్ సీఎం, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇట్లాగా కీలక పాత్రలోకి వచ్చారు. అదే సందర్భంలో తృతీయ ప్రత్యామ్నాయం అంటూ రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ అంతకుముందు ఉన్న చిరంజీవి స్పేస్ని తను ఆక్యుపై చేశారు. ఇవాళ అధికారంలో పంచుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ పూర్తిగా మూడవ తరం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అందరి మెప్పు పొందుతున్నారు. ఓవరాల్గా చూస్తే పాత తరం పక్కకి వెళ్ళిపోతుంది, కొత్త తరం వస్తుంది. అందులో తెలుగుదేశానికి నాయకత్వం వహించేది, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించేది లోకేషే అనడానికి సాక్ష్యం. ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ పత్రికలకి సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి నిండిపోయినాయి. అలాగే వాళ్ళకు అనుకూల మీడియా అంతా కూడా పండిపోయింది. నిమిషానికి సెకన్కి అడ్వర్టైజ్మెంట్. అంటే పూర్తిగా ఆయన నాయకత్వానికి లభిస్తున్నటువంటి ఆదరణ సొంత పార్టీలో, తద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని లీడ్ చేయబోతోంది లోకేషే అన్నటువంటిది స్పష్టమైపోతుంది.